శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు కృష్ణ పుష్కర శుభాకాంక్షలు. కృష్ణవేణి నదికి పుష్కరములు ఏర్పడ్డాయి. పవిత్రమైనటువంటి ఈ పుష్కర కాలంలో పాపములన్నింటినీ కూడా తొలగించుకొని పుణ్యములను పొంది పరార్థము పరమార్థము పరలోకార్థమైనటువంటి కృత్యములను నిర్వర్తించుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. తపస్సంపన్నులైనటువంటి మహర్షులు హిందూ జీవన విధానానికి ఒక వ్యవస్థని చేశారు. ఆ వ్యవస్థలో ఒక భాగమే ఈ పుష్కరాలు కూడా. పుష్కరాలు అసలు ఎలా ఏర్పడ్డాయి అనేటటువంటిది ముందు విచారిస్తే, పూర్వము ముద్గలుడు అని చెప్పి ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు మహాపండితుడు. అతడు పరమశివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన యొక్క తపస్సుకు మెచ్చుకుని కోరుకున్నటువంటి వరం ఇవ్వదలుచుకున్నటువంటి వాడై పరమశివుడు సాక్షాత్కరించాడు. అడిగాడు పరమశివుడు, ఓ ముద్గల, ఇంత కఠినమైనటువంటి వ్రత దీక్షా నియమాలతో తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏమిటో చెప్పవలసింది అని అన్నాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుని యొక్క కోరికని తీర్చదలుచుకున్నప్పుడే సాక్షాత్కరిస్తాడు, అనేక రకాల పరీక్షలు చేసి. అలా సాక్షాత్కరించాడంటేనే కోరిన కోరిక తీరుతుంది అని అర్థం. అలాగే శివుడు అడిగేటప్పటికల్లా పుష్కరుడు చెప్పాడు, ఓ మహానుభావ, నన్ను నీలో లీనం చేసుకోవలసింది, అంతకంటే నేను కోరుకునేది లేదు అన్నాడు. ఆ పరమశివునిలో లీనం కావటమే తన కోరిక అని చెప్పాడు. వెంటనే పరమశివుడు ఆయనకున్నటువంటి అష్టతనువులలో జలము ఒకటి కాబట్టి ఆ జలమునందు ఈ ముద్గలుని విలీనం చేసుకున్నాడు. కాళిదాసు చెబుతాడు, యా సృష్టి స్రష్టురాజ్యావహతి విధిహుతం యా హవిర్యాచ హోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణ యా స్థిత వ్యాప్య విశ్వం యా మాహు సర్వభూత ప్రకృతిరియా ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః. అష్టాభిః 8 శరీరములు, 8 తనువులు ఉన్నాయి ఆయనకి. అటువంటి 8 తనువుల్లో జలమునందు మిళితం చేసుకున్నాడు ముద్గలుణ్ణి. ఆ జలములకు పుష్కరుడు అని చెప్పి నామకరణం చేశాడు. పుష్కరుడు అంటే, పుష్కము అంటే ఉదకం, పుష్కం రాతీతి, ఉదకం రాతీతి రా దానే అని చెప్పి జలమును ఉసంగేటటువంటిది ఆ పుష్కర శబ్దానికి ఒక అర్థం. అట్లాగే పుష్టిని ఇచ్చేటటువంటిది అని కూడా. అటువంటి ఆ పుష్కర శబ్దము ఆ ముద్గలుని యొక్క జలరూపానికి ఇవ్వబడ్డది. దాన్ని బ్రహ్మదేవుడు తన కమండలములందు స్థానం ఇచ్చాడు. అలా బ్రహ్మ యొక్క కమండలమునందు శివస్వరూపమైనటువంటి ఆ జలరూపుడైనటువంటి పుష్కరుడు ఉన్నటువంటి కాలంలో గౌతముడు అహల్య సుఖంగా కాలక్షేపణ చేస్తూ ఉన్నారు. దేవేంద్రుడు గౌతముని వంచన చేసి అహల్యని తెలియకండగా వాళ్ళిద్దరికీ కూడా వంచన చేసినటువంటి వాడై తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. దేవేంద్రుడు అహల్య దగ్గరికి వచ్చింది ఎందుకంటే కామము నెరవేర్చుకోవటానికి కోసమని కాదు. గౌతముని యొక్క తపస్సుని దేవతలు భరించలేకపోయారు. ఆ తపస్సుని తగ్గించాలి అంటే శాపం పెడితే
శాపం పెట్టడం వల్ల తపస్సు క్షయం అవుతుంది. అంతేకాదు మనం ప్రతి వాళ్ళని తిడుతూ ఉంటే, మనం ఏదైనా పుణ్యం చేసుకుంటే మనం అలా తిడుతూ ఉండటం వల్ల ఆ పుణ్యం కాస్త పోతుంది. తిట్ల వల్ల శాపనార్థాల వల్ల మనం చేసుకున్న పుణ్యం పోతుంది కొంత. కాబట్టి ఆ తపశ్శక్తిని తగ్గించటం కోసమని దేవేంద్రుడు వీళ్ళని మోసం చేసినట్లుగా అక్కడ చేశాడు. కానీ గౌతముడు కళ్ళపడ్డాడు. కావాలనుకుంటే గౌతముడు కళ్ళపడకుండా వెళ్ళిపోవచ్చు. ఆయన వల్ల శాపం పొందాలి, అది లక్ష్యం. అలా దేవేంద్రుడు కనపడేటప్పటికల్లా గౌతముడు దేవేంద్రుని శపించాడు. దేహమంతా కూడా యోనులవుతాయి అని చెప్పి శపించాడు. అటువంటి వికృతమైనటువంటి రూపాన్ని పొందాడు దేవేంద్రుడు. దానివల్ల చాలా బాధపడిపోతున్నాడు. బయటికి రావటానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటే ఆయన మంత్రి అయినటువంటి బృహస్పతి, ఆయనకి మంత్రి పురోహితుడు బృహస్పతి, దేవేంద్రునకు దేవతల యొక్క గురువు బృహస్పతి. ఆ బృహస్పతి దేవేంద్రుడిని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి, ఓ బ్రహ్మదేవా, ఇతడు గౌతముని శాపం వల్ల ఈ దేవేంద్రుడు చాలా కష్టపడుతున్నాడు, ఈ వికృతిని తొలగించవలసినది అని చెప్పేటప్పటికీ బ్రహ్మదేవుడు తన దగ్గర ఉన్నటువంటి పుష్కరుణ్ణి అలా ప్రవేశపెట్టాడు బయటికి. దేవేంద్రుణ్ణి ఆ పుష్కర జలములందు స్నానం చేయమన్నాడు. ఆ పుష్కరంలో స్నానం చేసేటప్పటికల్లా దేవేంద్రునకు శాపం వల్ల ఏర్పడినటువంటి ఆ వికారం కాస్త తొలగిపోయింది. ఆ కారణంగా దేవేంద్రుడు చాలా పరమానందపడ్డాడు. బ్రహ్మదేవుడు పుష్కరుని వల్ల ఇలాంటి మహోపకారం జరిగింది కాబట్టి పుష్కరునికి 3.5 కోట్ల తీర్థాలకి ఆధిపత్యం ఇచ్చాడు. సకల తీర్థాలకి ఆధిపత్యం లభించింది పుష్కరునకు. వరుణదేవుడు ఈ పుష్కరుణ్ణి తన పుత్రునిగా స్వీకరించాడు. వరుణదేవుడు జలములకు అధిపతి, పుష్కరుడు కూడా జలమే కాబట్టి నేను నా పుత్రునిగా అంగీకరిస్తున్నాను అన్నాడు. దేవేంద్రుడు కూడా పుష్కరుని యొక్క విశిష్టతను మెచ్చుకుని అతనికి ఆకాశగంగలో, అమరలోకంలో నేను అవకాశం ఇస్తున్నాను అన్నాడు దేవేంద్రుడు కూడా. అట్లా పుష్కరుణ్ణి అందరూ కూడా గౌరవించారు. అనంతర కాలంలో బృహస్పతి ఆలోచించాడు, దేవేంద్రుని యొక్క ఇంత శాప ప్రమాదం నుంచి బయటపడేశాడు పుష్కరుడు, కాబట్టి అటువంటి పుష్కరుని యొక్క అనుగ్రహం చేకూరితే లోకంలో ఉండేటటువంటి జనులందరూ కూడా ధన్యులవుతారు కదా అని చెప్పి అనుకున్నాడు. అనుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవా, లోకానుగ్రహ కాంక్షతో లోకాలన్నీ కూడా పునీతం కావటం కోసమని ఈ పుష్కరుణ్ణి నాతో పంపాల్సింది. ఈ పుష్కర జలమును సమస్త నదులయందు నేను ప్రవేశపెట్టి లోకాలన్నీ పునీతమయ్యేటట్లు చేస్తాను అన్నాడు బృహస్పతి బ్రహ్మతో. అనేటప్పటికీ బ్రహ్మదేవుడు అన్నాడు, ఓ బృహస్పతి, ఇంతకాలము నేను పుష్కరుణ్ణి వదిలి నీకు ఉండలేను. పుష్కరుడు నా వద్ద ఉండవలసినటువంటి వాడు. నీవు అడుగుతున్నావు కాబట్టి, లోకానుగ్రహ కాంక్షతో అడుగుతున్నావు కాబట్టి నీ వెంట ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటప్పుడు 12 రోజులు మాత్రం ఉంటాడు. అలా నీతో పాటు పుష్కరుణ్ణి పంపటానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగానే బృహస్పతి బ్రహ్మదేవుని అంగీకారం పొంది, నేను ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వచ్చేటట్లుగా ఆ నదిలో ఈ పుష్కరుడు ప్రవేశించాలి. పుష్కరునితో పాటు అతడు ఏ ఆధిపత్యాన్ని వహిస్తున్నాడో ఆ సార్ధ త్రికోటి తీర్థాలు కూడా ఆ నది యందు సన్నిహితం కావాలి. సమస్త దేవతలు కూడా అక్కడికి వచ్చి ఉండాలి అని చెప్పి బృహస్పతి కోరటం వల్ల బ్రహ్మదేవుడు ఆమోదించాడు. అట్లా బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి వెళుతూ ఉంటే ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. పుష్కరుడు ఆ నదిలోకి వస్తాడు. పుష్కరుడితో పాటు సమస్త దేవతలు, సార్ధ త్రికోటి అంటే 3.5 కోట్ల తీర్థాలు, పవిత్ర తీర్థాలన్నీ కూడా అక్కడ సన్నిహితమై ఉంటాయి. బృహస్పతి అక్కడే ఉంటాడు, భృగువు శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. సమస్త దేవతలు అక్కడ ఉండే ఏర్పాటు జరిగింది.
అలాగే ప్రతిరోజు కూడా మధ్యాహ్న సమయంలో 4 గడియలు ఉండేటట్లుగా కూడా అనుమతి పొందాడు బృహస్పతి. ఈ నదులలో ఒక గోదావరికి మాత్రము అంత్యపుష్కరాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడ్డది. అంటే సంవత్సరం మొదట్లో గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. సంవత్సరం మొదట్లో ఆ పుష్కరం మొదట్లో 12 రోజులు ఉండటమే కాదు, బృహస్పతి వెళ్ళిపోయేటప్పుడు కూడా 12 రోజులు అంత్యపుష్కరాలు కూడా ఉండే అవకాశం గోదావరికి ఏర్పడ్డది. అలా ఒక్కొక్క నదిలో అంటే బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథునంలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహంలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి గత సంవత్సరం గోదావరి పుష్కరాలు నిర్వహించుకోవటం జరిగింది. ఈ కృష్ణా పుష్కరాలకి ముందు 12 రోజులు కూడా గోదావరి అంత్య పుష్కరాలు ఏర్పడి ఉన్నాయి. అలాగే కన్యాగతే దేవగురవు అంటే కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. తులా రాశి యందు బృహస్పతి ప్రవేశించినప్పుడు అంటే వచ్చే సంవత్సరము కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. వృశ్చికంలో బృహస్పతి ప్రవేశించినప్పుడు భీమరథి నదికి పుష్కరాలు వస్తాయి. ధనుస్సులో గురుడు ప్రవేశించినప్పుడు బ్రహ్మపుత్రా నదికి పుష్కరాలు వస్తాయి. మకరంలో గురుడు ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి. కుంభంలో గురుడు ప్రవేశించినప్పుడు సింధు నదికి పుష్కరాలు వస్తాయి. మీనంలో గురుడు ప్రవేశించినప్పుడు ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. ఇట్లా 12 రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి. సార్ధత్రికోటి తీర్థాలు అక్కడ సన్నిహితమై ఉండటం జరుగుతుంది. అలా సన్నిహితం కావటానికి కూడా ఒక కారణం ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక మహాయాగాన్ని సంకల్పించాడు. ఆ మహాయాగానికి సహ్యపర్వతం చాలా యోగ్యమైనది అని చెప్పి గ్రహించి ఆ సహ్యపర్వతం మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సహ్యుడు అనేటటువంటి వాడు వింధ్యుని యొక్క కుమారుడు. వింధ్యపర్వతం యొక్క కుమారుడు సహ్యపర్వతం, సహ్యుడు. ఏ విధంగా అయితే హిమవంతుని కుమారుడు మైనాకుడు ఉన్నాడో అట్లా వింధ్యుని కుమారుడు సహ్యుడు. ఈ సహ్యుడు గొప్ప విష్ణు భక్తుడు. విష్ణువుని గురించి అఖండమైనటువంటి తపస్సు చేశాడు. శిలారూపమైపోయి శిలగా ఆ తపస్సులో నిమగ్నుడైపోయాడు. బ్రహ్మదేవుడు లోకాలన్నింటినీ అనుగ్రహించడం కోసమని జలములను ప్రసాదించమని చెప్పి విష్ణువుని అడిగితే అప్పుడు విష్ణువు తన నుండి కృష్ణానదిని సృష్టి చేసి బ్రహ్మదేవునికి సమర్పించాడు. మీరు కొత్త ఇల్లు కడుతున్నారా? అయితే కాంక్రీట్ సేఫ్టీ మెజర్స్ తప్పక తీసుకోవాలి. కాన్ లైఫ్ ఇది కాంక్రీట్ తో కలిసే స్టీల్ రాడ్స్ తుప్పు పట్టకుండా, బీటలు వారకుండా మీ భవన నిర్మాణాల్ని అత్యంత పటిష్టంగా ఉంచుతుంది. కాన్ లైఫ్ మీ భవనాలకు వ్యాక్సినేషన్. కాన్ లైఫ్. పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి. హిందూ బిట్లా కంటే హిందువులందరి కోసం ఏర్పాటు చేసినటువంటి వివాహ వేదిక. అనేక రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఆ ప్యాకేజీల్లోకి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్ చేసుకుంటేనే వారికి ఏ సంబంధం అయితే నచ్చిందో ఆ సంబంధానికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు చూడగలుగుతారనమాట. కాత్యాయని వ్రతాలు కూడా చేయించి చూడండి అమ్మా, మీకు తప్పకుండా సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో త్రికరణ శుద్ధితోటి తప్పకుండా వారు చక్కటి ఫలితాలను పొందుతారు.
బ్రహ్మదేవుడు దేవతలతో ఆలోచించాడు. ఈ విష్ణు స్వరూపిణి అయినటువంటి కృష్ణకి ఉనికి ఎక్కడా, తగినటువంటి చోటు ఆలోచించండి అని చెప్పి దేవతల్ని కోరాడు. ఈ దేవతలందరూ కూడా సహ్యపర్వతాన్ని, సహ్యుణ్ణి చూసి ఈ పర్వత రూపంలో తపస్సులో ఉన్నటువంటి ఈ సహ్యుడే అర్హుడైనటువంటి వాడు అని చెప్పి అనుకుని సహ్యుణ్ణి కోరారు దేవతలు. అయ్యా, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో కృష్ణానది ఏర్పడ్డది, ఆ కృష్ణానదిని నీవు వహించవలసింది అంటే నా జన్మకి అంతకంటే పరమార్థమేమున్నది, నేను వహిస్తానన్నాడు. ఆ విధంగా సహ్య పర్వతం మీద కృష్ణానది ఏర్పడటం జరిగింది. మహాబలేశ్వరం ఆ ప్రాంతంలో కృష్ణానది పుట్టడానికి కారణము అంటే సహ్యపర్వతం మీద పుట్టడానికి కారణము ఈ విధమైనటువంటి చరిత్ర దాని వెనకాల ఉన్నది. బ్రహ్మదేవుడు ఈ మహాయజ్ఞాన్ని సంకల్పించి దేవతలనందరినీ, 3,000,000 దేవతల్ని ఆహ్వానించాడు, మునులందరినీ ఆహ్వానించాడు. అందరితో హరిహరాదులు సిద్ధంగా ఉన్నారు యజ్ఞానికి. కానీ బ్రహ్మదేవుని పక్కన కూర్చుని యజ్ఞం చేయవలసినటువంటి సరస్వతి రాకపోయేటప్పటికీ అందరూ ముహూర్తం దగ్గరకు వస్తోంది ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే హరిహరులు ఏమన్నారంటే, ఓ బ్రహ్మదేవా, నీకు పత్ని అయినటువంటి గాయత్రి ఉన్నది కదా, ఆ సావిత్రిని నీవు గాయత్రిని స్వీకరించి యజ్ఞాన్ని నిర్వహించమనేటప్పటికీ బ్రాహ్మీ గాయత్రిని పక్కన పెట్టుకుని బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఇంతలోకే సరస్వతి వచ్చింది. తాను లేకుండగా గాయత్రితో ఈ యజ్ఞాన్ని జరిపేటటువంటి కార్యక్రమము, దీనికి ప్రోత్సహించినటువంటి హరిహరాది దేవతలు వీళ్ళందరి మీద కోపం వచ్చి సరస్వతి వీళ్ళందరినీ కూడా మునులతో సహా నదులు కండి అని చెప్పి, మీరు జలరూపులు కండి అని చెప్పి శపించింది. అందువల్ల 3,000,000 దేవతలు కూడా 3,000,000 తీర్థాలు అవ్వటం జరిగింది. మునులు కూడా తీర్థాలు అవ్వటం జరిగింది. సార్థ 3,000,000 తీర్థములు కావటానికి కారణము 3,000,000 దేవతలు, మునులు వీళ్ళందరూ కూడా తీర్థాలైపోయారు. బ్రహ్మదేవుడు కూడా కకుత్మతి తీర్థమయ్యాడు. విష్ణువే కృష్ణా తీర్థమయ్యాడు, కృష్ణా నది అయ్యాడు. హరుడు శివుడు వేణీ నది అయ్యాడు. ఆ హరిహరుల సమైక్యత వల్ల కృష్ణవేణి ఏర్పడ్డది. ఆరంభం నుంచే కృష్ణవేణి సిద్ధమైంది కాబట్టి కృష్ణవేణి పుష్కరాలు అని చెప్పి, కృష్ణవేణి స్నానము అని చెప్పి పలకటము, సంకల్పంలో కూడా కృష్ణవేణిని స్మరించటమే కర్తవ్యం. అలా స్మరించినప్పుడే హరిహరులిద్దరి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతాం. ఆ విధంగా కృష్ణవేణి ఏర్పడటము, సార్థ 3,000,000 తీర్థములు ఏర్పడటము, వీటన్నిటికీ కూడా పుష్కరుడు అధిపతి కావటము, పుష్కరుని యొక్క ఆధిపత్యంలో ఈ తీర్థములన్నీ ఉండటము అలా జరిగినది. బృహస్పతి ఈ సంవత్సరం కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు. ఉత్తర 2వ పాదం నుంచి ఉత్తరాత్రయ హస్త చిత్తార్థం కన్యా అని చెప్పి కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. కాబట్టి ఉత్తరా నక్షత్రము యొక్క 2వ పాదం నుంచి కన్య మొదలవుతుంది. బృహస్పతి ఆగస్టు 11, 8/2016 ఈ రోజున ఉత్తర 2వ పాదంలో అంటే కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి కృష్ణానదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ ప్రవేశము, కన్యా ప్రవేశము రాత్రి జరుగుతోంది కాబట్టి 12వ తారీఖు నుండి ఈ పుష్కరం, ఈరోజు 12వ తారీఖు నుంచి పుష్కర కార్యక్రమము 12 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 23వ తేదీ దాకా పుష్కరం ఉంటుంది. ఈ పుష్కర సమయంలో స్నానము చేయటం చాలా విశేషం. మనం మామూలుగా స్నానం చేస్తూ ఉంటాం. ఎందుకు స్నానం నిత్యము చేస్తాము అంటే స్నానమూల క్రియాస్రవాహ, ఏ పని చేయాలన్నా స్నానం చేయాలని శాస్త్రం చెప్పింది మొట్టమొదట. ఆ శాస్త్ర విధిని పాటించేవాళ్ళు అందుకు చేస్తారు స్నానం.
ఇక మామూలుగా అందరూ చేసే స్నానం ఎందుకు చేస్తారు అంటే మలాపకర్షణకి చేస్తారు. ఒంటికి పట్టుకున్నటువంటి మలము తొలగిపోవటం కోసమనే చేస్తారు. మనకి ఈ కనపడే మురికి, పైకి కనపడే మురికే కాక కనపడనటువంటి మురికి కూడా రోజు పడుతూ ఉంటుంది. క్షణక్షణము మనకు కనపడని మురికి కూడా పడుతూ ఉంటుంది. ఆ మురికి ఏమిటంటే పాపం. పుష్కర స్నానం వల్ల ఆ కనపడని మురికి తొలగిపోతుంది. అందువల్ల పుష్కర స్నానం చేయాలి. ఆ పుష్కర స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. సార్ధత్రికోటి 3.5 కోట్ల తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుంది. అందువల్ల అలా ఈ పుష్కర స్నానం సంకల్పంతో చెయ్యాలి. కన్యాగతే దేవగురువు అని చెప్పి చక్కగా సంకల్పం చేసుకుని అఘమర్షణ స్నానము అంటారు. మలమర్షణ స్నానము కాక విశేషంగా పాపాలని పోగొట్టే స్నానాలన్నిటికీ పేరు అఘమర్షణం. అఘము అంటే పాపం. అటువంటి అఘమర్షణ స్నానము సంకల్పం చెప్పుకుని చేసేటట్లయితే సమస్తములైనటువంటి పాపాలు తొలగి పుణ్య విశేషమంతా కూడా చేకూరుతుంది. సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకి చేకూరుతుంది. ఈ సమయంలోనే దానాలు చేస్తే అనేక రకాల ఫలితాలు చేకూరుతాయి. ఈ 12 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానం ప్రత్యేకంగా చెప్పబడ్డది. ఒక్కొక్క రోజు పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి గవ్యముల దానం చేయటం. చివరి రోజైతే షోడశ దానాలు చెప్పబడ్డాయి. 16 దానాలు ఉన్నాయి. ఆ 16 దానాలు దశదానాలు. గోభూతిల హిరణ్యాజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిచ్చాహు దశదానా ప్రకీర్తిత అని చెప్పి గోదానము, భూదానము, నువ్వులు దానం చేయటం, నెయ్యి దానం చేయటం, గృహము, వస్త్రము దానం చేయటము, ధాన్యము దానం చేయటం, బెల్లము దానం చేయటం, వెండి దానం చేయటం, లవణం, ఉప్పు దానం చేయటం, ఇటువంటివన్నీ కూడా. అలాగే షోడశ దానాల్లో కన్యాదానం కూడా ఉన్నది. పుష్కర సమయంలో శుభగ్రహాలైనటువంటి బృహస్పతి, గురువు, శుక్రుడు, గురుగ్రహము, బృహస్పతి, శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ సన్నిహితులై ఉంటారు. అట్లాగే దేవతలందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి శుభకార్యాలకి అది మంచిది కాదు. కాబట్టి మరో విషయము, ఈ పుష్కర సమయాల్లో పితృకార్యాలు, పితృవిధులు నిర్వహిస్తూ ఉంటారు. పిండ ప్రదానాలు, నువ్వులతో ఆచరించేటటువంటివన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పుష్కర కాలంలో వివాహం చేయకూడదు అన్నారు. ఈ 12 రోజులు వివాహం చేయరు. పూర్వకాలంలో అయ్యేటట్లయితే ఏ నదికి పుష్కరాలు వచ్చాయో ఆ నదీ పరివాహక ప్రాంతంలో, ఆ ఒడ్డున ఉండేటటువంటి గ్రామాలలో, ఆ ప్రాంతంలో సంవత్సరం అంతా కూడా వివాహాదులు నిర్వహించేవాళ్ళు కాదు. కావలస్తే ఎక్కడికైనా వెళ్ళి నిర్వహించుకునేవాళ్ళు. ఎందువల్లంటే సంవత్సరంలో ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో 4 గడియలు పుష్కరుడు ఉంటాడు. కాబట్టి ఆ 4 గడియల్లో కూడా తిలతర్పణలో, పిండ ప్రదానాలు, ఏవో పితృకార్యాలు నిర్వహించుకోవచ్చు. కాబట్టి శుభకార్యాలని ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాదు, దూరంగా వెళ్ళి చేసుకునేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం 12 రోజులకి మాత్రమే పరిమితం చేయబడి పరివాహక ప్రాంతంలో కూడా వివాహాలు సంవత్సరం అంతా చేసుకోవచ్చు అని చెప్పి పెద్దల నిర్ణయం. ఆ 12 రోజులు మాత్రం చేయకూడదు. మరి షోడశ దానాల్లో కన్యాదానం ఉన్నది కదా అని ప్రశ్న వస్తుంది. వివాహం చేయకూడదు, కన్యాదానం అంటే వివాహం చేయటమే. పుష్కర కాలంలో వివాహం చేయకూడదు. మరి కన్యాదానం చేయమని చెప్పి షోడశ దానాలు చెబుతున్నాయి అని అంటే దాన్ని ప్రత్యామ్నాయ హిరణ్యంతో ప్రత్యామ్నాయంగా డబ్బులు సమర్పించి అలా దానం చేయాలి తప్పితే కన్యాదానం అని చెప్పి ఆ ఒడ్డును కూర్చోబెట్టి వివాహం చేయటం అనేటటువంటిది తగినటువంటి పద్ధతి కాదు. అలా 12 రోజులు కూడా వివిధములైనటువంటి దానాలు చేయటం. అట్లాగే 12 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతని పూజించటం ఈ పుష్కరాల్లో విశేషం.
మొదటి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించాలి, రెండవ రోజు సూర్యనారాయణ స్వామిని పూజించాలి. అలా 12 రోజులు కూడా ఆయా దేవతల్ని పూజించటం అనేటటువంటిది కూడా విధి. అలాగే పుష్కరాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమం పిండ ప్రదానం. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం పెట్టాలి. 9వ రోజున, మిగతా రోజుల్లో కూడా పిండ ప్రదానం చేయొచ్చు, ముఖ్యంగా 9వ రోజున పిండ ప్రదానం చెప్పబడ్డది శాస్త్రంలో. అందువల్ల అలా పితృవిధులు నిర్వర్తించుకోవటానికి చాలా ముఖ్యమైనటువంటి అవకాశము. పితృరుణం తీర్చుకోవటానికి, పితృశాపాల వల్ల సంతానాలు కలగవు. సంతానం కలగనటువంటి దానికి కారణాల్లో ఒకటి పితృశాపం. చక్కగా సంతానం కలిగి వంశం అభివృద్ధి చెందాలి అంటే, తరతరాలుగా వృద్ధి చెందాలి, తాత కొడుకు మనమడు మునిమనమడు అలా వృద్ధి చెందాలి అంటే పితృదేవతల అనుగ్రహం కూడా ముఖ్యము అని చెప్పారు. అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందటానికి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అవకాశము ఈ పుష్కర సమయం. పుష్కర తీర్థం, తీర్థ శ్రాద్ధము అంటారు దీన్నే పుష్కరం పెట్టడం అని కూడా అంటారు. అలా పుష్కరాన్ని పెట్టడం ద్వారా, తీర్థ శ్రాద్ధము నిర్వర్తించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్తమ సంతానంతో వంశ అభివృద్ధిని కూడా మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కూడా ఇటువంటి అవకాశము మళ్ళీ పుష్కరానికే, అంటే 12 ఏళ్లకే ఈ అవకాశం వస్తుంది. కాబట్టి 12 ఏళ్ల తర్వాత ఏమిటో, ఎవరు ఎక్కడో నందో రాజా భవిష్యతి అని శాస్త్రం చెప్పినట్లుగా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేయాలి. అందువలనే లక్షలాది మందిగా ఈ పుష్కర స్నానాలు చేసి ధన్యులవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ స్నాన విషయంలో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. పుష్కర సమయంలో కృష్ణవేణి నది యందు స్నానం చేస్తే సమస్తములైనటువంటి పాపములు తొలగిపోతాయి, సమస్తములైనటువంటి పుణ్యములు సమకూరుతాయి, సకల దేవతల యొక్క అనుగ్రహం చేకూరుతుంది, సార్ధత్రికోటి తీర్థ స్నాన ఫలం లభిస్తుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటూ స్నానం చేస్తే ఆ ఫలితం మనకి చేకూరుతుంది. కృష్ణవేణి నదికి అంచెపుష్కరాలు ఉండవు, గోదావరికి తప్పితే. అందువల్ల ఈ 12 రోజుల్లోనే మనం సద్వినియోగం చేసుకుని మళ్ళీ 12 ఏళ్లకి ఎక్కడ ఉంటామో మనం చెప్పలేము. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ కృష్ణవేణి మాత యొక్క, దానికి అధిదేవత కారకుడైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క, బృహస్పతి యొక్క, పుష్కరుని యొక్క, బ్రహ్మదేవుని యొక్క, సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త పాపముల నుండి బయటపడి అదృష్టాన్ని సంపాదించుకుందాం. పుష్కరోత్సవాలను సద్వినియోగం చేసుకుందాం. స్వస్తి.